షంగ్రిలా బొలినేనిస్ మై కాసా ప్రీమియం విలా ప్రాజెక్ట్ అండి. ఇది ముంబై హైవేకి పైన ఉంటుంది, అలాగే ఔటర్ రింగ్ రోడ్కి చాలా చేరుగా ఉంటుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ప్రీమియం విలా ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. Give some more information. This, if you see in the entire Hyderabad city, you can't find any villa project on the highway. This is the only project on Bombay highway, just abutting to main highway, and the road work is going on. The widening is going on there. Today, just it is taking 10 minutes from this project to ORR. Once this road project is completed, it takes only 5 minutes from that point. So that is because for anybody, and then pricing also, of course, these people will, because it marketing people and he is going to take care of this thing, and very reasonable price we are putting, and affordable pricing with the best quality, and so even people, they were telling just 2.5 floors is enough. I said nothing doing, because today without car parking you can't live. With the help of the media and the marketing people, and I think all these people, by looking at their faces, I think these people can sell in one day what I feel. So that needs 1 month. Once first villa must be completed. So then everybody can understand. Then even marketing also will be easy. Today, most of the people who have paid money and they are not getting their villa even after 3 months, 3 years or 4 years. They keep on paying EMIs. They are suffering whether this villa will come or not. So that is the fear the buyers have got. Today that is nothing to worry in this project is concerned. అలాగే బొల్లినేని సీనయ్య గారు అని అంటే తెలియని వాళ్ళు ఉండరండి. నేను కూడా, నాకు ఎప్పటి నుంచో తెలుసండి. కిమ్స్లో నాకు ఫ్రెండ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా పేరు విన్నాను. అండ్ రవి గారి వాళ్ళ ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. అలాగే మోస్ట్లీ ఇంపార్టెంట్ విషయం ఏంటనంటే, ఇప్పుడు మనం ఇంటూ ద సిటీలో 2.5 crores 3 crores అపార్ట్మెంట్సే కొంటున్నామండి. బట్ అపార్ట్మెంట్స్లో ఎంత మనం ఉంటున్నా సరే, ద కంఫర్ట్ లివింగ్ అనేది ఇండిపెండెంట్ హౌస్లోనే ఉంటుందండి. అది ఒక విల్లా అయితే అందరికీ డ్రీమ్ అనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే మన విలేజెస్లో మనం ఎప్పుడు ఇండిపెండెంట్ విల్లాస్ అండ్ ఇండిపెండెంట్గా ఉండడం అనేది ఒక మనిషికి ఎప్పుడు అందులో ఉండే అంత స్వేచ్ఛ, అందులో ఉండే అంత హ్యాపీనెస్ ఇంకా అపార్ట్మెంట్స్లో ఉండదండి. అండ్ ఇది ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ యూరోపియన్ స్టైల్లో, ఇందాక చూసిన విజువల్స్ ప్రకారం అయితే నాకు యూరోపియన్ స్టైల్లో కనబడుతుంది కన్స్ట్రక్షన్స్ అంతా. అది చాలా లగ్జరియస్గా అనిపించిందండి. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ విల్లాస్ ఇన్ హైదరాబాద్ డెఫినెట్గా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 5 to 10 km డిస్టెన్స్లోనే ఉంది. ద బిగ్గెస్ట్ వెంచర్ అవుతుందండి. విత్ ఇన్ ద 18 monthsలో 391 విల్లాస్ అని అంటే బిహైండ్ ఆఫ్ ద ప్లానింగ్ ఎంత జరిగి ఉంటుంది, దీని గురించి ఎన్నాళ్ళు ఎంతమంది కష్టపడి ఉంటారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి, ఎంత ప్లానింగ్ ఇంత జరగడానికి మెయిన్గా సీనయ్య గారు పెద్దవాళ్ళు దీన్ని ఎంత ఇదిగా డిజైన్ చేసుకొని ఉంటారు. ఈ వయసులో కూడా కూర్చొని నేను ఇంకా చేయాలి, ఇంకా కన్స్ట్రక్షన్స్ ఇంకా చేయాలని ఒక అంబిషన్ ఉంటుంది చూడండి. అది యూత్కి ఇంకా అది ఎంతో పెద్ద ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఎంతో ఇన్స్పైర్గా ఉంటారు. అలాంటి యూత్ అందరికీ కూడా అది ఇన్స్పైర్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. And that was exclusive marketing partner by One and Raja, Mr. Kanti Kumar Raju. So we are actually not selling the homes, we are selling the confidence. So that confidence homes could be built by timelines and price factor and quality of construction. So that is what we are going to be move on and going on this business. So this could be a face of Hyderabad. Why we were calling this face of Hyderabad means this could be timeline delivery of the project. We have seen so many projects in the Hyderabad in many years together. We haven't been completed any project. Some of them completed, but not delivering. So here we are promising that construction and delivery in 18 months. That is the main motto
that could be, we hope, changing the face of Hyderabad. So hopefully everything could be better. And thank you for associating and partnering with us. So soon we are also going to be launch our brochure and channel partners meeting, marketing meetings, and that site we are going to be conduct venture launching probably in the November. So our first phase of 1 2 villas east and west completed, and then we are going to be grand lunch, and I invite you all again. Thank you so much. Thanks to media people and all the guests who are here at this time. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. నిన్న నైట్ నాకు 10 o'clock రవి గారు ఫోన్ చేశారు అన్నాడు. సార్ ద ఫేజ్ ఆఫ్ హైదరాబాద్, అంత పెద్ద మాట వాడుతున్నారు ఏంటి సార్ మీరు అన్నారు. అసలు ద ఫేజ్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఏంటి సార్, మీరు ఎందుకు వాడుతున్నారు, అసలు ఏంటి సార్ అంటే నేను అప్పుడు చెప్పాను. నేను ఆయన బొల్లేని సీనయ్య గారు చేస్తున్నారని తెలుసు, కానీ సార్ గురించి అంటే కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియదు. రాత్రి ఒక ½ hour మాట్లాడారు తను సార్ గురించి చెప్తూ ఉంటే ఆయన, అందుకే మీరు ఇంత పెద్ద మాట వాడారా, ద ఫేజ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది అంత పెద్ద వర్డ్ మీరు వాడుతున్నారంటే ఇంత కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి మీరు వాడుతున్నారా అన్నారు. వాట్ యాక్చువల్లీ దట్ మీన్స్, ఎందుకు మేము అంత పెద్ద వర్డ్ యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఓన్లీ 3 USPs అండి మాకున్నవి. ఒకటి బొల్లినేని సీనయ్య గారు, 2 బొల్లినేని సీనయ్య గారు, 3 బొల్లినేని సీనయ్య గారు. ఆయనే మాకు కర్త కర్మ క్రియ, మా బ్యాక్ బోన్. ఈ మాట మేము ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే ఆయనే కారణం అన్నట్టు. 361 villas మనం 18 monthsలో మనం ఇవ్వబోతున్నామంటే ఇట్స్ రియల్లీ ఒక రిమార్కబుల్ జర్నీ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. అది మనం వీఆర్ గోయింగ్ టు అచీవ్ అండ్ ప్రూవ్ ఇట్. ఐఎమ్ ఫ్రమ్ 19 Rezo ప్రైవేట్ లిమిటెడ్. సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్ళతో అసోసియేట్ అయ్యి దానికి మార్కెటింగ్, ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్కి అండ్ ఎగ్జిక్యూషన్ మేము చేస్తూ ఉన్నాం. సార్ ఒక బ్లెస్సింగ్స్తో అండ్ సార్ గైడెన్స్లో. షంగ్రీలా చైర్మన్ బొల్లినేని సీనయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. సీనయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు చాలా మేము ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు చెప్పే మై కాసా ప్రాజెక్ట్ గురించి. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే బుక్ చేసినటువంటి జస్ట్ 3 months లోనే మీరు హ్యాండ్ ఓవర్ చేస్తాము అంటున్నారు, అండ్ 30 days లో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సాధ్యం, ఏంటి? ఎలా సాధ్యం అంటే ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. దానికి తగ్గ ప్లానింగ్ తర్వాత ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. మీరు యూ కెన్ సీ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ 60 days. ఎలా చేస్తాం ఏంటి అనేది చెప్తే మీకు అర్థమయ్యేది కాదు. ఇదంతా కాంక్రీట్ మీరు కంప్లీట్ చేసి ఇస్తారు. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ బుకింగ్ వాళ్ళకి 90 daysలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. అలా ఇచ్చుకుంటా పోతూ ఉంటాం అన్నమాట. సో ఖచ్చితంగా ఎందుకు ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వీళ్ళందరూ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ విల్లా ప్రాజెక్టు. అంటే డెవలప్డ్ అంటే లేఅవుట్. సో దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఈరోజు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు కనుక విల్లా కంప్లీట్ చేసిస్తే వాళ్ళు ఇంటీరియర్స్ చేసుకొని దే కెన్ స్టార్ట్ లివింగ్ దేర్. ఎందుకంటే అక్కడ పక్కన నేను కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళు ఇది చేసే లోపల నేను ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోతుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేదానికి అన్ని ఏర్పాట్లు చేసి 90 daysలో వాళ్ళకి నేను బుకింగ్ తీసుకున్న తర్వాత 90 daysలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా అప్ టు 50. అదే ఒకేసారి కనుక 300 వచ్చింది అనుకో, దెన్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ గురించి చెప్పండి. ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ముంబై నేషనల్ హైవే పైన ఉంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు ఈరోజు తీసుకుంటే ఈవెన్ ఐటీ పార్క్స్ ఇవన్నీ కూడా గచ్చిబౌలి ఈ ప్రాంతంలో అంతా ఉన్నాయి. అక్కడంతా కొనాలంటే మీరు ఈరోజు 15,000 రూపాయలు 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇదేమో మనం తక్కువ రేటుకి జస్ట్ గచ్చిబౌలి నుంచి జస్ట్ ఇట్స్ ఓన్లీ ½ an hour టు రీచ్ దిస్ పాయింట్. ఇది బాంబే హైవే మీద మీరు జనరల్గా చూస్తే హైదరాబాద్ సిటీలో కూడా మొత్తం హైవే పక్కన కాస్ట్లీ ల్యాండ్లో ఎవరు విల్లాస్ కట్టరు, అంతా కమర్షియల్ హైరైజ్ బిల్డింగ్స్ ఇలా కట్టుకుంటాం. బట్ ఇది ఒక్క ప్రాజెక్టు మనం హైవే ఆనుకొని, బాంబే హైవే ఆనుకొని మన ఓఆర్ఆర్కి ఓన్లీ 7 kilometers దూరంలో ఇస్నాపూర్ పక్కన మనం ఇది కట్టబోతున్నాం. ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఉండాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్. 37 acres ప్రాజెక్ట్లో 2 acres ఎమ్యూనిటీస్ అని విన్నాను. సో దాని గురించి అంటే ఉన్నాయని ఇప్పుడు ఒకటి
ఒక 3/4 ఏకర్లో క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తాము. మిగతా ఏరియాస్లో కామన్ టాట్లాట్ ఏరియాస్లో మిగతా ప్లే ఏరియాస్ అన్నీ ఉంటాయి పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం 3 కార్ పార్కింగ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తున్నాం. అప్పుడు ఎవరు కూడా రోడ్డు మీద కారు పెట్టడానికి లేదు. సో పిల్లలు కూడా సైక్లింగ్ చేసుకుంటున్నా నడుస్తున్నా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అది ఈ ప్రాజెక్ట్ యొక్క బ్యూటీ అండి. 19 రెజో ఎండి క్రాంతి కుమార్ రాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మై కాసా ప్రాజెక్ట్ ఇట్స్ ఎ విల్లా ప్రాజెక్ట్, అందులోనూ ప్రీమియం లగ్జరీ విల్లా. సో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో రాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ అంటున్నారు, అందులోనూ మనకి ముంబై హైవే పైన ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మై కాసా ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ అర్థం ఏంటంటే మై హోమ్ అన్నట్టు, ఇది మన ఇల్లు, మై కాసా అనేది, అందుకే ఆ పేరు పెట్టాం. ఇది ముంబై హైవే పైన 37 acres ఉన్న ప్రాజెక్ట్. మనం 391 విల్లాస్, ట్రిప్లెక్స్ విల్లాస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము విత్ 2925 square feet ఆఫ్ బిల్టప్ ఏరియాతో. మన యూఎస్పీ వచ్చేసి ఇంతకుముందు కూడా అందరు గెస్టులు చెప్పినట్టు, సార్ కూడా సీనయ్య గారు చెప్పినట్టు, మనం 18 monthsలో మొత్తం ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎవ్రీ 3 months 100 విల్లాస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం మనం. సో విల్లా ప్రాజెక్ట్ అంటే ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు, ఏం చెప్తారు? అలాగే లోన్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? లోన్ ఫెసిలిటీస్ అన్ని ప్రాజెక్ట్స్కి ఎలా ఉంటాయి, మన ప్రాజెక్ట్లో లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే మనకి ప్రీ లాంచ్ లాంటిది కాదు, మనకు అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి, రోడ్స్ అయిపోయాయి, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాము. అండ్ లోన్ మనకి రెగ్యులర్గా 70-30 లేదా 20-80 లోన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది గేటెడ్ కమ్యూనిటీ, అన్ని కమ్యూనిటీస్లో ఎలాగైతే మన క్లబ్ హౌస్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఎలాగైతే ఉంటాయో ఇందులో కూడా అలా ఉంటాయండి. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ అలాగే లొకేషన్ హైలైట్స్ గురించి కూడా చెప్పండి. ఇది ఎగ్జాక్ట్గా ఓవరాల్ నుంచి 6.5 kilometers దూరంలో ఉంటుంది, ముంబై హైవేకి ఆనుకునే ఉంటుంది ఇది. అండ్ మనకు ఆల్మోస్ట్ 5 minutes డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎక్కొచ్చు. అండ్ అక్కడ నుంచి మనం హైటెక్ సిటీకి రావడానికి 40 minutes మాత్రమే పడుతుంది. ఇప్పుడు నేను కుకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా మోర్ దెన్ 40 minutes పడుతుంది. మన ప్రాజెక్ట్ నుంచి కూడా 40 minutes కన్నా ఎక్కువ అయితే పట్టదు. అండ్ నియర్ బై మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ దగ్గరలో పటాన్ చెరువులో అటు సంగారెడ్డిలో కూడా మనకి అన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. అండ్ కోకాపేట్ కూడా పెద్ద డిస్టెన్స్లో అయితే ఏముండదు. మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. మనకు హాస్పిటల్స్ వైజ్ కూడా మనకు హార్డ్లీ 20-25 minutesలో మన హాస్పిటల్స్ కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే. సో విల్లా ప్రాజెక్ట్ అంటేనే ఎమ్యూనిటీస్ ఫోకస్ చేస్తూ ఉంటారు, అందులో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రీమియం ప్రాజెక్ట్ కాబట్టి ఎమ్యూనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? మీకు ఏ ఎమ్యూనిటీ ఉండాలనుకుంటున్నారు? ఎగ్జాంపుల్ క్లబ్ హౌస్ ఉంది. ఓకే. సో ఇలా మీకు కావాల్సినవన్నీ వాట్ నాట్ ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం మనం. సో మరి మై కాసా ప్రాజెక్ట్లో విల్లా కొనాలి అనుకునే కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు ఫైనలీ? మై కాసా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బొలినేని ఫ్యామిలీ నుంచి ఇట్స్ ఎ ట్రస్ట్. మనకి ఎందుకంటే ఆల్రెడీ మనకి రోడ్స్ అన్ని సిస్టమ్స్ అన్ని డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అయిపోయింది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ సీనయ్య గారు, బొలినేని సీనయ్య గారు అంటే అందరికి తెలిసిన వల్ల తనే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినట్టుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ కండిషన్స్ ఈ విల్ డెలివర్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ 12-18 months. అదే మీ ట్రస్ట్, అదే మీకు బ్రాండ్. మీకు ఒక బ్రాండింగ్, ఒక మంచి బ్రాండ్ ఉన్న బిల్డర్ దగ్గర కొనాలంటే మై కాసా ఇస్ ద బెస్ట్. అండ్ మీకు హైదరాబాద్లో 2 BHKకి నియర్ కొండాపుర ఏరియాలో చూస్తే 2 BHK ₹1,50,00,000 అవుతుంది. ఆల్మోస్ట్ 1.2 to 1.5 crore అవుతుంది. కొద్దిగా ఒక 10 minutes to 15 minutes మీరు ట్రావెల్ చేయగలిగితే అపార్ట్మెంట్ తీసుకునే ప్రైస్లో మీకు విల్లా వస్తుంది విత్ ఆల్ ద మోడర్న్ ఎమ్యూనిటీస్తో అండ్ ఇన్ బ్రాండెడ్ కమ్యూనిటీలో. తెలుగు యాక్టర్ పుష్ప ఫేమ్ శ్రీతేజ్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. శ్రీతేజ్ గారు, హాయ్ అండి. హలో అండి. హాయ్. సో ఈ ప్రాజెక్ట్ మై కాసా ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక విల్లా తీసుకుంటాను అని చెప్పారు, అంతలా ఏం నచ్చింది మీకు ఇందులో? అంటే ఇంటూ ద టైంలో ఇవ్వటం అనేది మెయిన్ థింగ్ అండి. ఇంకొకటి యూరోపియన్ స్టైల్లో ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 5 km/లో ఉండడం అనేది మెయిన్. అండ్ మనకి సిటీలో ఒక అపార్ట్మెంట్ ఏ బడ్జెట్లో వస్తుందో అదే బడ్జెట్లో రావడం అనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండి. మీరు కూడా త్వరలో తీసుకోబోతున్నారనమాట ఇందులో. సో బొలినేని గారితో మీకు ఉన్నటువంటి నాకంటే పర్టికులర్గా ఆయనతో ఎప్పుడు నాకు రిలేషన్షిప్ పరిచయం లేదండి, బట్ నా సర్కిల్లో నా ఫ్రెండ్స్లో చాలా బాగా తెలుసు అనమాట. అందరూ ఎప్పుడు ఆ టాపిక్ వచ్చేదన్నమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు బొలినేని గారు అని. సో ఇప్పుడు మై కాసా ఓపెనింగ్ వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక పెద్దవాళ్ళతో మనకి పరిచయం జర్నీ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. సో వాట్ డు యు సే, కొనే
వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా అంటే ఇంటూ ద బడ్జెట్లో ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది అనేది ఒక మేజర్ పాయింట్ అండి. అండ్ ఇంటూ ద టైం, ఇక్కడ మనకి టైం అనేది మేజర్ అండి. సిటీలో చాలా కన్స్ట్రక్షన్స్ ఇంటూ ద టైంలో ఇస్తామని ఆగిపోయినాయి. అండ్ మనకి సీనయ్య గారి మీద ఉన్న నమ్మకంతో ఇంటూ ద టైంలో మనకి విల్లా వచ్చేస్తుందని, ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది, అది కూడా మనకి అపార్ట్మెంట్ ప్రైస్లో వస్తుందని అంటే ఇట్స్ వెరీ గుడ్ అనిపిస్తుంది అండి. అందుకని డెఫినెట్గా ఎవరైనా బయ్యర్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్ట్